వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కోవా బన్ ఉదంతం అయ్యింది. సరే, అభిప్రాయాలు ఎవరు చెప్పినా ఏం చేసినా అదొక రకమైనటువంటి ఇష్యూ. దాంట్లో వాస్తవాలు బాగానే బయటపడ్డాయి. అంటే ఒక మనిషికి సంబంధించి కాదు, ఓవరాల్ ఇండస్ట్రీకి సంబంధించి ఎక్కడెక్కడ చేస్తున్నారు అనే దానికి. ఇలాంటిదే ఇప్పుడు ఇంకోటి కూడా బయటపడింది. సాధారణంగా మనం వంట చేసుకోవాలనుకోండి, ఏం చేస్తాం? గ్యాస్ పొయ్యి ఉంది, ఎలక్ట్రిక్ స్టవ్ ఉంది. సరైనబ్బా ఈ రెండు కూడా లేవు అంటే కట్టెల పొయ్యి ఉంది, చక్కగా కట్టెలు తెచ్చుకొని వంట వండుకుంటాం. అదే హోటల్ వాళ్ళు అనుకోండి, వాళ్ళు కూడా కట్టెల అడితి నుంచి తీసుకొచ్చి వండాలి. కానీ శ్మశానంలో శవాల్ని కాల్చగా మిగిలిపోయినటువంటివి, అందులోనూ సగం సగం కాలినటువంటి కట్టెలు, పాడే మోసిన కట్టెలు, వీటితోటి వంట చేసి పెడితే, కోడి పలావ్ చేసి పెడితే ఎలా ఉంటుంది మీకు? గుంటూరోళ్ళు, మీ దగ్గరే, మీ ఊళ్ళోనే బయటపడినటువంటి వాస్తవం ఇది. ఒకే పేరుతో 2 హోటళ్ళు ఉన్నాయి. ఒకటి సీజ్ అయింది, రెండోది సేఫ్. రాయల్ ఫుడ్వే, పేరు రాయల్గానే ఉంది కదా, కానీ తీరు మాత్రం ఎంత దరిద్రంగా ఉందంటే, పాడగట్టిన కట్టెలతోటి పలావ్ ఎవరన్నా వండుతారా? నిజమే. కావాలంటే ఇగో ఈ వీడియో చూడండి. 3 दिन से हमें दिखते हैं, वो तो ऑब्जर्व करिए, आज ऑब्जर्व करिए कितने 3 दिन से क्या क्या पका डाले इन लोग। रोजदारा खाए, मुसलमान खाए, कैसी ऐसी चीज खाना करनी चाहिए। उल्लाह पूछते हैं तो हमें देखे नहीं गए, पका दी मुसलमान, इतना पका दी, वो दिखाई नहीं वो चीज है। होटल नाम ही पढ़ना, होटल नाम बाहर पड़ जाता ओसा मारा मली हो। ए कार वाले अब यहां कार वाले हो, निकाल दो। क्या है बताओ? हमें बोले बात फेंकना नहीं, आप हमें बोले बात फेंकना नहीं, आप समझ नहीं आया? बताओ, काटो, बाहर काटो, बाहर काटो। हमें बोले बात करना नहीं है। हमें का तो वर्कर इतना हुआ, मान ली तुम ना उसका ये क्या भाई होटल है, रॉयल ये बोलो डालो, रॉयल फुडवे, रॉयल फुडवे। గుంటూరు తూర్పు నియోజకవర్గం పరిధిలో పొన్నూరు రోడ్లో ఉన్నటువంటి రాయల్ ఫుడ్వే యాజమాన్య వాళ్ళు నిస్సిగ్గుగా చేస్తున్నటువంటి దుర్మార్గం ఇది. అహ్మద్ అలియాస్ చికెన్ అహ్మద్ అనే వ్యక్తికి చెందినటువంటి ఈ ఫుడ్వేలో కొంతకాలంగా స్థానికంగా ఉన్నటువంటి శ్మశాన వాటిక నుంచి తెచ్చిన కట్టెలతో వంటలు చేస్తున్నారు. అంటే పాడ నుంచి శవాన్ని దించాక దాన్ని కట్టెల కర్రలను అక్కడే వదిలేస్తే వాటిని తీసుకొచ్చి వంటకు వినియోగిస్తున్నారు. స్థానికులు నిలదీసి అహ్మద్ నిగ్గుదేల్చారు. అసలు శ్మశానం నుంచి కట్టెలు తెచ్చి వండడం ఏంటని సొంత వాళ్లే ప్రశ్నిస్తుంటే అహ్మద్ పొంతం లేని సమాధానాలు చెప్పుకుంటూ వస్తున్నాడు. నేను ఎమ్మెల్యే గారి తాలూకా అంటాడు. ఎమ్మెల్యే ఏమైనా తెచ్చుకుని వండమన్నాడా అంటే, మేము వేరే వాళ్ళ దగ్గర కొన్నాం, అవి ఎక్కడో మాకెలా తెలుస్తుంది అంటే బుకాయించే ప్రయత్నం. సో ఇది ఎవరి తప్పనాలి? ఎమ్మెల్యే గారి బాపత? గుంటూరు తూర్పు ఎమ్మెల్యే గారి బాపత? డెఫినెట్గా కానే కాదు. మరి తర్వాత చెప్పినటువంటి సమాధానం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఎవడో అమ్మాడని చెప్పి శ్మశానాల్లో కట్టెలు కూడా తీసుకొచ్చి పెట్టేస్తారా? ఈ రెస్టారెంట్ల మీద అధికారులు అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ అయితే చేస్తున్నారు. దాంతో ఈ హోటల్ అయితే సీజ్ చేశారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి పొన్నూరు రోడ్లో ఉన్న హోటల్లో ఈ శ్మశాన వాటికలో ఉపయోగించే కర్రలను వినియోగిస్తున్నారు అనేటువంటి రావడంతో శానిటేషన్ విభాగం అధికారులు తనిఖీలు నిర్వహించి ఎలక్షన్ వార్డ్ 11 శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసన్న గారు కావచ్చు, ఇన్స్పెక్టర్ సిహెచ్ రాజ్ కుమారు, మిగతా వాళ్ళు పర్యవేక్షణలో మొత్తం ఆ శ్మశాన వాటికలోనూ హోటల్ దగ్గర కూడా తనిఖీలు చేపట్టి వంటలకు వినియోగిస్తున్నారు అనేది గుర్తించారు. హోటల్కి ట్రేడ్ లైసెన్స్ కూడా లేదుట పాపం. ప్రజారోగ్యానికి ముప్పుగా మారే విధంగా వ్యవహరించినందున అధికారుల సమక్షంలో హోటల్ని సీజ్ చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది. ఒకే పేరుతో 2 హోటల్స్ ఉంటే ఒకదాన్ని సీజ్ చేసి రెండో దాన్ని సీజ్ చేయకుండా ఇక్కడ వదిలేశారు. ఇది మున్సిపల్ అధికారులు మరి నిర్లక్ష్యం అనుకోవాలా? రెండో హోటల్ కొనసాగించే విధంగా చూసి చూడనట్టు వదిలేసినటువంటి వాళ్ళ తీరును కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. అంటే ఒక దాంట్లో శ్మశానం నుంచి తెచ్చిన కర్రలతో వండాడు, రెండో దాంట్లో వండట్లేదని వీళ్ళకి ఏమన్నా ఉందా? పూర్తిగా సీజ్ చేసి అరెస్ట్ చేయకుండా ఏం చేస్తున్నారు? అందులోనూ పవిత్రమైనటువంటి రంజాన్ మాసం. ముస్లిం సోదరులే ఒరే ఇక్కడ ఇంతమంది వచ్చి తింటారా, ఇది కబరస్థాన్ నుంచి తీసుకొచ్చి వండుతామని వాళ్ళే బయటపెట్టినటువంటిది. మరి ఏమనాలి ఇంకా? సో గుంటూరు వాళ్ళు, మీరు తినే తిండి వండేది శ్మశానంలో కట్టెలతోట అంటమ్మా, జాగ్రత్త కొంచెం. ప్రభుత్వ తీరుని చూస్తుంటే ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోకుండా వదిలేస్తున్నారేమో అనేటువంటి విధంగానే ఉంది తప్ప ఇంకొకటి ఏం లేదు. పొన్నూరు ఎమ్మెల్యే గారు ధూళిపాళ్ల నరేంద్ర గారు కాస్త దీని మీద తీవ్రమైనటువంటి దృష్టి పెట్టి అధికారులని వడివడిగా పరిగెత్తించి ఇలాంటి వాళ్ళు ఇంకెవరెవరున్నారు, ఏం చేస్తున్నారు అనేది చాలా క్లియర్గా చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు.
చూద్దాం మరి ఎమ్మెల్యే గారు అధికారులు ఏం చెప్తారనేది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.